కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నేతలు అన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదని, కనీస మద్దతు ధరలు సైతం రైతులు పొందలేకపోతున్నారని వెలుమురు భూమయ్య మండిపడ్డారు. చాలా వర్షాలకు తడిసిన ధాన్యం, మక్కలు తదితర పంటలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా టార్పాలిన్లు అందజేయాలని, కల్లాల్లోకి చేరినటువంటి ధాన్యానికి రక్షణ బాధ్యత ప్రభుత్వానికి తీసుకోవాలని అన్నారు. ప్రధానంగా వ్యవసాయ రంగం మీద ఎలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి, దానికి వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని అంతటిని కూడా ఇలా బయటపడేయటానికి, రోడ్డు మీద పడేయటానికి వ్యవసాయ రంగంలో తెచ్చిన వాటి 3 నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత దుర్మార్గమైనవి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతాంగాలు ఉద్యమాలు నిర్మించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. మరొక పెద్ద రైతు వ్యతిరేక పోరాటాలకు తగిన బుద్ధి చెప్పినటువంటి రైతాంగ ఉద్యమం అనేది ఈ మధ్య కాలంలో కొనసాగిందా ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో చూసినట్లయితే, ఈ జిల్లాలో చూసినట్లయితే దాదాపుగా ముఖ్యమైన రైతు సమస్యల్ని ప్రభుత్వాలు పరిష్కరించలేకపోతున్నాయి.